ఛానల్‌కి లైక్ అడగట్లే, సబ్స్క్రైబ్ అడగట్లే, ఏ రోజు అడగలేదు. కేవలం భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ అండి. సబ్స్క్రైబే చేసుకోవద్దు. అస్సలు అడగట్లేదు మేము. కానీ మాకు కావాల్సింది కొండంత బలాన్ని ఇచ్చేది 1000 కామెంట్లు. మీరు ఇచ్చే 1000 కామెంట్లు మాకు కొండంత బలం. కాబట్టి భారత్ మాతాకి జై అని ఒక్క 1000 కామెంట్లు లేరా, 1000 మంది లేరా భారత్ మాతాకి జై కొట్టేవాళ్ళు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అసీం మునీర్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. తన ఆర్మీ జనరల్స్తో కూర్చుని అతను మాట్లాడుతున్నప్పుడు ఇంతలో టీ తీసుకుని వచ్చారు, టీ తాగారు, మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఇది వార్త. ఈ వార్తలు మీకు పాపులర్ మీడియా, మన టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. సో మేబీ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ వార్తలను ఎవరు ప్రచురితం చేస్తున్నారు అనేది చూస్తే కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ వీటిని ప్రచురితం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ అనబడేటువంటి ఒక ఛానల్తో కలిసి ఈ వార్తను ఎక్కువగా, మేబీ ఇది ఒక ప్లాంటెడ్ న్యూస్ కూడా కావచ్చు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా, జైలు వద్ద సపోర్టర్స్ ఎలా అయితే అలజడి సృష్టించారో, నిరసనలు, గొడవలు రావల్పిండి జైలు దగ్గర, అది కూడా ఒక ప్లాంటెడ్ వార్త అనేవాళ్ళు ఉన్నారు. సో పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్పింది, ఆయన బతికే ఉన్నాడు రా అని చెప్పింది. ఫోటోలు చూపించి, వీడియోలు చూపించి అంటే నో నథింగ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్లో ఏం చూపించారు, తర్వాత చూపించారు. సో అసీం మునీర్కి ఇలా హార్ట్ అటాక్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఇతన్ని ఐసీయూలో చేర్చారు. క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఇలా హార్ట్ అటాక్ రావడం మనమేమో సంతోషించు, మనకు అలాంటి మెంటాలిటీ లేదు. కానీ పాకిస్తాన్లో ఉంటుంది. మన తేజస్ విమానం కూలిపోతే నవ్వుకుని హాహా బాగా అయింది వీళ్ళకి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం అట్లా ఆలోచించాం. మన నిపుణులు ఏమంటున్నారు, ఎలాగో అలాగే ఇతనికి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే మోడీ కూడా తెప్పిస్తాడు అంటున్నారు వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే పాకిస్తాన్ పెద్ద పెద్ద న్యూక్లియర్ బంకర్స్ నిర్మిస్తుంది. ఏదో రకంగా భారత్ మీద అణువస్త్రాలు వాడి తమని తాము కాపాడుకోవడానికి, అంటే ఎవరిని, పాకిస్తాన్ ప్రజలు, ఆర్మీయో కాదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, ప్రధానమంత్రి, మంత్రులు, అసీం మునీర్ వీళ్ళని కాపాడుకోవడానికి న్యూక్లియర్ బంకర్స్ నిర్మిస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్నవి కూడా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, అంటే లిమిటెడ్ పవర్ ఉంటుంది, ఎక్కడ వాడారో అక్కడే వాడగలరు. మోరోవర్ ఈ అణువస్త్రాల యొక్క కంట్రోల్ అనేది అసీం మునీర్ చేతిలో ఉందా అనేది ప్రశ్న. ఇతనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇతను. సో ఈ మూడిటికి, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారితను. కానీ ఇతను ఇవన్నీ కంట్రోల్ చేయగలడంటే 100% చేయలేడు. అమెరికా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అనేది ఎలిగేషన్. సో ఒకవేళ ఈ అణ్వస్త్రాలు పొరపాటున తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే, తేరకి తాలిబాన్, పాకిస్తాన్ వీళ్ళ చేతికి వస్తే ఫస్ట్ టార్గెట్ ఎవరు, అమెరికానే. సో అమెరికానే కొడతారు వీళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ దాకా తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఏదో ఒక రకంగా అమెరికాని సర్వనాశనం చేస్తారు. వాళ్ళకి ఇది బాగా తెలుసు. సో పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ అనేది అమెరికా వాడికి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్ని ఇది చేస్తాడా, తన్ని తగలేస్తాడా, అయ్యో వాళ్ళ మధ్య వ్యాపారం ఉంది కదా అంటే అందరికీ తెలుసు ట్రంప్ గురించి. వ్యాపారం వేరు, పాలిటిక్స్ వేరు. దాన్ని నువ్వు కలిపి చూడకు. మనం వ్యాపారం చేసుకుందాం. నీ దేశం సర్వనాశనం అయిపోయినా అది వేరే విషయం. అమెరికా యొక్క ఫారెన్ పాలసీ ఇది, పాకిస్తాన్ యొక్క ట్రేడ్ పాలసీ అని వాదిస్తాడు. సో ఎవరేం చేయలేరు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అండ్ అసీం మునీర్కి మధ్య విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే అందరూ మాట్లాడుతున్న భారత్ త్వరలో ఆపరేషన్ సింధూర్ 2ని మొదలు పెడుతుందా. సో ఇండికేషన్ ఏంటి, వరుస పెట్టి నోటమ్స్ విడుదల చేస్తూనే ఉంది భారత్. కరాచీ పోర్టు దగ్గర అదే పరిస్థితి, పిఓకి దగ్గర కూడా అదే పరిస్థితి, రావల్పిండి దగ్గర కూడా. సో భారత్ విమానాలు అక్కడ చక్కర్లో కొట్టడం, ఇదంతా మీరు చూసుకుంటే అన్ని వైపులా కూడా అసీం మునీర్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. అబ్నార్మల్గా ఈ ప్రెషర్ పెరుగుతుంటే ఏమవుతుంది, హార్ట్ అటాకే వస్తుంది. సో ఇవాళ ఇది ఒక ప్లాంటెడ్ వార్త, ఫేక్ న్యూస్ అని అందరికీ తెలుసు. కానీ మన నిపుణులు ఏమంటున్నారు, ఏదో ఒక సందర్భంలో ఇదే రియాలిటీ అవుతుంది. ఖచ్చితంగా అసీం మునీర్కి అవుతుంది హార్ట్ అటాక్. ఉంటాడా అతను, పోతాడా తర్వాత. కానీ మన భారత సైనికుల బాధ్యత ఏంటి, అతనికి హార్ట్ అటాక్ తెప్పించడం. అందుకే అడుగుతున్న భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ చేయండి, లేదా ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి.